హలో వ్యూవర్స్, నేను రోహన్. ఈరోజు మనతో పాటు కెరియర్ గైడెన్స్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే హాస్టల్స్లో పిల్లల్ని వేసేసి, అండ్ ఆ హాస్టల్స్ ఒక టాప్ మోస్ట్ కాలేజెస్, నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు, అండ్ చాలా పెద్ద నేమ్ ఉన్న కాలేజెస్ కానీ అట్లాంటి వాటిల్లో పంపించేస్తే వన్స్ దే ఆర్ గెటింగ్ టు దట్ కాలేజెస్, నెక్స్ట్ వీళ్ళ పేరెంట్ వెళ్ళి అక్కడ వాళ్ళని చూడాలన్నా కూడా దే హ్యావ్ టు గెట్ అ పర్మిషన్. అండ్ ఫ్యామిలీలో ఒక్కరిని మాత్రమే అలా చేస్తారు, అండ్ వాళ్ళ ఒక్క ఫోటో కూడా అక్కడ ఇచ్చేసి ఉండాలి. సో వన్స్ వీడు వెళ్ళిన తర్వాత ఐ రీసెంట్గా గాట్ అ కాల్ ఫ్రమ్ దెమ్. నా ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక స్టూడెంట్స్ కాల్ చేశారు. రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్ వస్తే మమ్మల్ని పంపించట్లేదు ఇంటికి, ఇక్కడ స్టక్ చేసి పెట్టేశారు, బయట నుంచి లాక్ వేసారు, మమ్మల్ని బయటకు పంపించట్లేదు అన్న, హెల్ప్ చేయండి కొంచెం అని చెప్తే నేను వెళ్తే బయట లాక్ ఉంది, బట్ లోపల క్లాసెస్ జరుగుతున్నాయి. ఎట్లా అంటే లైక్ ఇంకా నేను వెళ్ళి అడిగితే, అంటే నేను మీడియా త్రూ వెళ్ళా, సో అడిగితే ఇక్కడ ఎవరు లేదు, అట్లాంటిది ఏం జరగలేదు అని చెప్పారు. నెక్స్ట్ అదే నైట్ మళ్ళీ అదే స్టూడెంట్ కాల్ చేశాడు, అన్న ఇట్లా మీరు వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు, యాక్చువల్గా మమ్మల్ని అందరినీ డైనింగ్ హాల్లో పెట్టేసి లాక్ చేసేసి ఉన్నారు, మీరు వచ్చింది మాకు తెలుసు, మేము మాట్లాడుంటే తెలిసేదని చెప్పాడు. దెన్ నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళి ఇంకా డోర్ ఓపెన్ చేసేదాకా నేను అక్కడ నుంచి కదలను, డోర్ ఓపెన్ చేయండి, లోపలికి నేను చూడాలని చెప్పేసి మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని వెళ్ళాం. ఓపెన్ చేస్తే పిల్లలు లిటరల్లీ అరుస్తున్నారు, అన్న అన్న అన్న, లైక్ దే నో దట్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి. ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చేలా నేను లేరు అనుకున్నాను, బట్ నెక్స్ట్ డే నేను మళ్ళీ వస్తాను అరవడం స్టార్ట్ చేశారు. అది కూడా ఒక టాప్ మోస్ట్ కాలేజ్. ఈ టాప్ అనేది ఎవరు చేశారండి? టాప్ హూ మేడ్ దెమ్ టాప్? అంటే కనీసం లిటరల్గా ఒక 10 days హాలిడేస్ వస్తే మా మదర్ అండ్ ఫాదర్తో టైం స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా, ఇట్స్ ఓన్లీ ఫర్ మార్క్స్, ఇటు చదివితే మార్క్స్ వస్తాయి అంతే. ఇప్పుడు మీరు ఇంకో విషయం, ఇప్పుడు సరే మీరు ఈ టాప్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఎందుకు జాయిన్ చేస్తున్నారండి? టు గెట్ మార్క్స్ కరెక్ట్. ఇంజనీర్ మీరు 11th 12th మార్క్స్ ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. ఎందుకంటే మీ కెరియర్ ఏది డిఫైన్ చేస్తుంది తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు 10th 11th ఇంటర్మీడియట్ తీసుకెళ్ళి టాప్ కాలేజెస్లో వేస్తున్నారు, బాగుంది, నో డౌట్ దే ఆర్ టాప్, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ 98-99% ఎందుకు యూజ్ వస్తుంది చెప్పండి? సరే 98-99% వచ్చింది, వీళ్ళ కెరియర్ ఎక్కడ డిఫైన్ అవుతుంది? మళ్ళీ జేఈ రాయాలి, ఎంసెట్ రాయాలి, నీటు రాయాలి, లేకపోతే క్లాట్ రాయాలి, లేకపోతే సియూఈటీ రాయాలి, ఏదో ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తేనే మంచి ఇన్స్టిట్యూషన్లలో అడ్మిషన్ వస్తుంది. నవ్ యూ టెల్ మీ, ఆ మార్క్స్ ఇంపార్టెంటా, ప్రిపరేషన్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంటా? ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెక్టా? కానీ మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, వీటికి వెళ్ళాలి, కానీ మళ్ళీ మా మార్క్స్ ఎందుకు గుర్తున్నారండి? ఎందుకు గుర్తున్నారు చెప్పాలా? వాళ్ళకి తెలుసు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ నా కొడుకు క్రాక్ చేయలేడు, అట్లీస్ట్ మార్క్స్ అన్న తెచ్చుకోండి. ఓకే, మీరే ఒక డ్యూయల్ స్టాండర్డ్, కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్లో ఒక పేరెంట్ ఉండి, కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్లో ఒక స్టూడెంట్ పెట్టి, మీరు అసలు వాట్ ఆర్ యూ ప్లాన్ టు డ్రైవ్? మీరు అసలు ఏం చేయాలనుకున్నా మీకే క్లారిటీ లేదు. మీ అబ్బాయికి తెలుసు, మీకు తెలుసు మీ అబ్బాయికి మ్యాథ్స్ సగం రాదని, వాడిని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. మ్యాథ్స్ రాదని మీకు తెలుసు, హీఈస్ 70%, 60-70% వాడు కింద మీద పడి 10th పాస్ అయ్యిండు. ఓకే, ఇవాళ రోజు 70%, గెటింగ్ 70% ఇస్ నాట్ అ బిగ్ డీల్. కరెక్ట్, హీ డన్ 70% తెచ్చుకున్నాడు, వాడిని తీసుకెళ్ళి ఎంపీసీ చేసి నేను ఇంజనీరింగ్ చేసి వాడిని జేఈలో కూర్చోబెడతాను, నీట్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూర్చోబెడతాను అన్నారు. రాదు, ఏం చేస్తారు? అంటే బేసిక్లీ మీకు తెలుసు రాదని, కానీ ఒక అటెంప్ట్. ఎందుకు? మీ కొడుకు లైఫ్ కంటే మీకు మీ ఆస్పిరేషన్స్ ఇంపార్టెంటా? ఐడెంటిఫై, మీరు అసలు స్టూడెంట్ పొటెన్షియల్ ఉందా, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా, కెపాసిటీ ఉందా, అది చూస్ చేయండి. మీకు ఇప్పటికి కూడా చెప్తున్నానండి, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ స్టూడెంట్స్ కెపాసిటీ, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై స్టూడెంట్స్ స్ట్రెంత్, వానికి నచ్చిన దానికి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వండి, దే మేక్ వండర్స్. ట్రూ, కరెక్ట్. ఫోటోగ్రాఫర్ ఉన్నారు, దే ఆర్ లాట్ ఆఫ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ దే ఆర్, రైట్? ఫోటోగ్రఫీ అంటే ఫోటోషాప్ పెట్టుకోవడం అని కాదండి, దే ఆర్ లాట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ విత్ ఇన్ ఇట్, రైట్? కరెక్ట్. They made a good life. Excellent life. There are a lot of people who work for topmost institutions, wildlife photography antaru. There are a lot of things like that. They made their successful careers. It's not just నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫోటోగ్రఫర్ అంటే ఎవరినో కింద చూపడం కానీ కాదు, I just gave an example. నా పర్సనల్ ఒపీనియన్, with my experience, I always believe in one thing. Ensure that identify the students
స్ట్రెంగ్స్, స్టూడెంట్ కెపాసిటీ, హిజ్ ఇంట్రెస్ట్ అక్కడ అప్లిఫ్ట్ ఇవ్వండి. దే విల్ మేక్ డెఫినెట్లీ, దే మైట్ నాట్ బీ అ అవుట్స్టాండింగ్ లైఫ్ అన్నాను, కానీ ఒకటి మాత్రం హ్యాపీ లైఫ్ ఉంటుంది. హ్యాపీ లైఫ్, ఎస్. It's see, probably it is my way of looking things. Not all successful people are happy, ఆఫ్ కోర్స్. but happy people, majority of them are all successful. ట్రూ. ఎందుకంటే నువ్వు హ్యాపీనెస్ అనేది బేసిక్లీ ఇట్స్ అన్ ఇన్నర్ ఫీలింగ్. ఇంకొకటి, సక్సెస్ విల్ ఆల్వేస్ గివ్స్ యూ అ ప్రెజర్ అండి, ఎందుకంటే యూ హ్యావ్ టు సస్టైన్ దట్ సక్సెస్. అగైన్ అండ్ అగైన్. కానీ హ్యాపీనెస్ అనేది నువ్వు హ్యాపీగా ఉన్నాను అనుకోండి, always when you are happy mode, right, you always try to strive and do excellent in whatever you do. ఒకసారి లక్కీగా సక్సెస్ వచ్చింది అనుకోండి, ఓకే, సక్సెస్ స్ట్రక్ యూ వన్స్ బై ఛాన్స్, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్, బట్ ఐ విల్ గివ్ యూ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక పొలిటీషియన్ బై ఛాన్స్ గెలిచినాడు, కరెక్ట్. ఒక పొలిటీషియన్ బై ఛాన్స్ గెలిచినాడు, హీ బికమ్ ఎన్ MLA or an MP or trust me, he does all the wrong things to become again a politician, sustain his position. మంచోడే, అంతకుముందు మంచోడే, తర్వాత ఏమవుతుందో తెలుసా, టు హోల్డ్ దట్ సక్సెస్ he do all the wrong things to ensure that he sustain there. ఇది ఏమవుతుందంటే, that is what I'm talking about. Success should not be by luck. Success should be by preparation. Yes. And that preparation can be done when you are working on your strength, not somebody pushing towards your weakness. Definitely. See, this is what my personal opinion. ఇది నా ఒపీనియన్ తప్ప ఇదే బ్రహ్మవాకు లేకపోతే లక్ష్మణ్ రేఖ అని చెప్పట్లేదు. నాకు నా పర్సెప్షన్లో ఏది రైటో, దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్. Yes. Thank you so much. Thanks a lot.